కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గురించి మాట్లాడదాం. ఆ ఉద్యోగులు అనేక రకాలుగా యాజమాన్యం వేధిస్తున్న పరిస్థితి. తాజాగా ఉద్యోగుల అలవెన్స్లు కూడా తొలగించేసింది. 500 మంది ఉద్యోగులను నాగర్ స్టీల్ ప్లాంట్కు తరలించే ప్రయత్నం చేస్తోంది. మరో 3000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఏంటి? సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు కాదా అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తేనే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను అనేక వేధింపులకు యాజమాన్యం గురి చేస్తుంది. ఉన్న ఉద్యోగులను తొలగించడం, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను డిప్యూటేషన్ మీద వేరే స్టీల్ ప్లాంట్కి తరలించడం, హెచ్ఆర్ఏని తొలగించడం వంటివి యాజమాన్యం చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణలో భాగంగానే యాజమాన్యం చేస్తుందని, ప్రైవేటు వ్యక్తులకు ఏవైతే కోరుతున్నారో వాటిని అనుసరించే విధంగానే యాజమాన్యం వ్యవహరిస్తుందని చెప్పి కార్మికులంతా కూడా మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కూటమి నేతలు ఎక్కడా కూడా స్పందించలేదు. కూటమి నేతలు ఒకవైపు ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నప్పటికీ కూడా చాప కింద నీరులాగా యాజమాన్యం తన పని తాను చేసుకుపోతుందని, ఇటువంటి కుట్రలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు కూటమికి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ ప్రశ్నించలేకపోతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీటన్నింటిని కూడా నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలంతా కూడా వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాల మనతో మాట్లాడేందుకు వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఇప్పుడు ఉద్యోగులు తొలగించడం కానీ లేదంటే వారిని అనేక ఇబ్బందులకు గురి చేయడం వంటి పరిణామాలను ఏ విధంగా చూస్తారు మీరు? అంటే గత 3 ఏళ్ళ నుంచి మోడీ గారు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తాం, స్ట్రాటజిక్ సేల్ పేరుతోటి 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. కార్మికులు గత 1350 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేసి 1% కూడా ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటున్నారు. కానీ ఈ 3 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వేగం దూకుడు పెరిగింది విపరీతంగా. పెంచడంలో భాగంగా స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నట్టు నష్టాలకు కారణం ఏంటో పరిశీలన చేయాలి కార్మికులు. అలాగే స్టీల్ ప్లాంట్ని ఎంతకాలం సెంటిమెంట్ పనిచేయదు అని చెప్పి రివర్స్ యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఆయన. స్టీల్ ప్లాంట్ ఏర్పడిందే పోరాటాలతోటి, దీన్ని పోరాటాలు చేస్తే సాధించుకుంటారు. ఈ రోజున ప్రభుత్వానికి అనుకూలంగానే దీన్ని స్ట్రెంత్ ఏం చేయాల్సినటువంటిది పోయి దీన్ని నీరుగార్చే విధంగా, పొమ్మల్లాగా పొగబెట్టే విధంగా, దీన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పనుతున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేస్ని క్లోజ్ చేశారు. 75,000 టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉంటే కేవలం 5,000 టన్నులకే ఉత్పత్తిని తగ్గించారు. సొంత గనులు కేటాయించట్లేదు, బొగ్గు సరఫరా చేయటం లేదు, దానికి కావాల్సిన ముడి సరుకునంతా ఎక్కడికెక్కడ ఆపేశారు. ఉద్యోగస్తులు భయభ్రాంతులు చేసే విధంగా, వాళ్ళు పోరాటాలు చేయకుండా భయభ్రాంతులు చేసే విధంగా ఈ రోజున వీఆర్ఎస్ పేరుతోటి 2,500 మందిని తొలగిస్తాం, దానికోసం సపరేట్గా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇస్తుంది, 1,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తానంటుంది. అంటే ఆర్థికంగా దీన్ని ఆదుకోవడానికి డబ్బులు కేటాయించారట, ఉద్యోగస్తులు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపడానికి డబ్బులు కేటాయిస్తారట. అంటే ఎంత సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరో పక్కన చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల ఆఫీసర్స్ని, అలాగే యుఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని, వీళ్ళందరినీ కూడా ఒక 500 మందిని నగరనార్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం డిప్యుటేషన్ మీద అంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఈరోజు 15,000 మంది ఉంటే అందులో 3,000 మందిని ఈ సంవత్సరాంతానికి తొలగించాలని చెప్తూ ఉన్నారు. అంటే క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, ఉద్యోగస్తులను తగ్గించి ప్రైవేటు వాడికి లాభాలు రావాలంటే ఎంతమంది ఉద్యోగస్తులు ఉండకూడదు కాబట్టి వీళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్కన జీతాలు సకాలం ఇవ్వట్లేదు. నెలకు ఒకసారి జీతాలు ఇవ్వాల్సిందిపై నెలకి 2 సార్లు ఇస్తున్నారు. అలాగే కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితి చేస్తున్నారు, అలవన్సులు తగ్గిస్తున్నారు. కానీ దీని మీద భవిష్యత్తులో రేపు అక్టోబర్ 1వ వారంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు డబ్బులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా తొలగించి వారికి డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెడుతుందని, ఇటువంటి పరిణామాలన్నింటినీ కూడా అడ్డుకోవాల్సిన కూటమి నేతలు అడ్డుకోలేదని, వీటన్నింటిని కూడా నిరసిస్తూ వచ్చే నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఉద్యమానికి దిగుతామని చెప్పి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ఆల్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ సతీష్.